శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 52 ఉపసంహార గ్రంథ సమాప్తి. చివర ఒకసారి గ్రంథాన్నంతా సింహావలోకనం చేస్తాను. నేను సాయి మహిమను గాథలను నిర్యాణాంతరం రచించాను. అదే సాయి సచ్చరిత్ర అనే ఈ గ్రంథం. శ్రీ సాయి సచ్చరిత్ర సమాప్తం ఎలా చదవాలి? ముందుగా పవిత్ర స్నానం చేయాలి. అప్పుడు ఈ సాయి సచ్చరిత్రను శ్రవణం చేయాలి. సగుణ ధ్యానం. సాయి కథలను శ్రవణం చేసి ఆ తర్వాత సాయి సగుణ స్వరూపాన్ని ధ్యానించాలి. ఆ ధ్యానంలో క్రమంగా సగుణ స్వరూపం అంతర్ధానమైపోతుంది. నిర్గుణ సూక్ష్మ ఆత్మస్వరూపం గోచరిస్తుంది. ముందు సగుణ ధ్యానం అత్యవసరం. సాయిని ఏమని కోరాలి? సాయినాథ, నేనిప్పుడు అందరికీ వినయంగా నమస్కరిస్తున్నాను. నిన్ను ఒకే ఒక కోరిక కోరుతున్నాను. నిన్ను మించి నాకు మరే వాంఛలు ఉండకుండా ఉండుగాక. సజ్జన శ్రోతలారా, భక్త ప్రవరులారా, మీకందరికీ నమస్కారము. మిత్రులారా, మీకు నాదో వినపం. శ్రద్ధగా వినండి. మీరింతవరకు బాబా లీలలు విన్నారు. ఈ కథలను క్షణం మాత్రం కూడా మర్చిపోవద్దు సుమా. మీరు ప్రేమపూరిత చిత్తంతో సాయి కథలను వినాలి. అసలు ప్రార్థన. మన సద్గురువు సాయి సమర్థుడు భవాప్తి నుండి మనలను తరింపజేసే నావ. తనకు శరణాగతి చేసిన వారినంతా అతను ఆవలికి తరింపజేస్తాడు. సాయి చరణాల్లో భక్తి, నయనాల్లో సాయి మూర్తి ఉండాలి. సర్వ ప్రాణుల్లోనూ సాయిని దర్శించాలి. సాయి భక్తులకంతా ఇలాంటి స్థితి కలగాలి. కనీసం ఈ జన్మలోనైనా నేను సంఘ నిర్ముక్తిని పొందునుగాక, సద్గతిని చేరుకొందునుగాక అని ప్రార్థించాలి. పారాయణం ఎలా చేయాలి? ఈ సచ్చరిత్ర అందరి ఇళ్లల్లో నిత్య పారాయణ గ్రంథం అవ్వాలి. ప్రేమతో దీనిని నిత్యం పారాయణం చేయాలి. అలాంటి వారి కష్టాలు తీరిపోతాయి. స్నానం చేసిన తర్వాత ప్రేమ, శ్రద్ధ, భక్తులతో సచ్చరిత్రను పారాయణం చేయాలి. 7 రోజుల్లో మొత్తం పారాయణాన్ని ముగించాలి. ఈ సాయి సచ్చరిత్రను ప్రతిదినము చదవాలి లేదా వినాలి. ధనార్థులకు ధనం లభిస్తుంది. యశో కాముకులకు యశస్సు ప్రాప్తిస్తుంది. ఎవరు ఏది కోరితే అది వారికి దొరుకుతుంది. శ్రద్ధాభక్తులు లేకపోతే మాత్రం ఏ అనుభవం సంభవం కాదు. ఈ గ్రంథాన్ని ఆదరంతో పఠించండి. సాయి సమర్థుడు సుప్రసన్నుడవుతాడు. అజ్ఞాన దారిద్ర్యాన్ని నిర్మూలనం చేస్తాడు. జ్ఞాన సంపదను ప్రసాదిస్తాడు. సమాహిత చిత్తంతో, నియమనిష్టలతో సచ్చరిత్రలో ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయమైనా చదవాలి. తమ హితాన్ని కోరుకునేవారు ఈ గ్రంథాన్ని శ్రద్ధగా పఠించాలి. సాయి ఆనందిస్తాడు. జన్మ జన్మాంతరాల వరకు వారు సాయి స్మరణలో ఉంటారు. గురు పూర్ణిమ, గోకులాష్టమి, మహాసమాధి దినం, శ్రీరామనవమి మొదలైనవి సాయి ఉత్సవ దినాలు. ఈ పర్వదినాల్లో తప్పనిసరిగా నియమపూర్వకంగా తమ గృహాల్లో ఈ గ్రంథాన్ని పఠించాలి. మౌనం. ఈ జన్మలో చిత్తం ఏది కోరుకుంటుందో అదే మరుజన్మలో ప్రాప్తిస్తుంది. మరణ సమయంలో మనసు దీనిని భావిస్తుందో మరుజన్మలో ఆ భావనమే ఫలిస్తుందని శాస్త్రాలు కూడా చెబుతాయి. నేనింకా ఏమి రాయాలి? మౌనంగా ఉండడమే మంచిది. ప్రార్థన. ఓ సద్గురువర్య, నేను చనిపోయాక నన్ను దండించు. నా అహంకారాన్ని సమూలంగా ఛేదించివై. నాకిక మరుజన్మ ఉండకుండా నన్ను హింసించు. గురుదేవా, నా కర్మ అకర్మలను దహించివేయి. నా గుణ అవగుణాలను నాశనం చెయ్యి. మాయాజనిత ఈ సంసార సుఖాలను నష్టం చేసివై. సద్గురు, నాలోని సంకల్ప వికల్పాలను తొలగించు. నాకు నిర్వికల్ప భక్తిని ప్రసాదించు. నాకు పుణ్య పాపాలు వద్దు. ఈ నిరవర్ధక వ్యధా పూరిత జన్మలు చాలింక. గురుదేవా, నేను నీ పాదాల్లో సంపూర్ణ శరణాగతి పొందే ప్రయత్నం చేస్తున్నాను. సాయిదేవా, ఈ హేమత్పంతును పరికరంగా గ్రహించావు. అసంఖ్యాకరమైన నీ భక్తులను ఉద్ధరించే నిమిత్తం ఈ పరికరంతో నీ స్వీయ గాథలను రచింపచేసుకున్నావు. ఇది నీ అద్భుత లీలయే సుమా. సాయియే రచయిత. శ్రీ సాయితో నా సహవాసం అంత ఏమీ ఎక్కువ కాదు. అతని
నిజతత్వం నేనసలు ఎరగను. నిజానికి నా మనసులో అవిశ్వాసమే ఉంది. నిర్భయంగా పరిశోధనాత్మకంగా పరిశీలించే దృష్టి నాకు లేదు. నేను అనన్య భావంతో ఉపాసన చేయలేదు. క్షణమాత్రం కూడా నేను భజన చేసింది లేదు. అయినా ఈ నా చేతులతో తన చరిత్రను సాయియే తానే రాయించుకున్నాడు. ఇదంతా సాయికి నాపైనున్న అవాజ్ఞ కరుణయే సుమ. సాయినాథుడు తన కార్యాన్ని ఫలవంతం చేసుకోవడానికి నన్ను వాడుకున్నాడు. నా ద్వారా తన ఈ గ్రంథాన్ని వ్రాయించుకున్నాడు. నన్ను ధన్యుణ్ణి చేశాడు. ఈ హేమత్ పంత్ కేవలం నామమాత్రపు ఉపకరణమే సుమా. అందరికీ వందనాలు. ఫలశ్రుతి. శ్రోతల్లారా, మీకందరికీ నమస్కారాలు. ఈ గ్రంథం ముగిసింది. ఈ సాయి గ్రంథాన్ని సాయి చరణాల్లోనే సమర్పించుకుంటున్నాను. చిన్నవారికి, పెద్దలకు, శ్రోతలైన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. సర్వాభిమానాలకు మూలం ఈ అహంకారమే. దీన్ని త్యాగం చేస్తాను. మనోజ్ఞ ప్రబోధపూర్ణ ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఇక పరిసమాప్తి చేస్తాను. ఈ పుస్తకం ఇంతటితో సమాప్తం. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా చదివితే చదివిన వారి మనోకామనలు నెరవేరుతాయి. ఈ గ్రంథ పఠనం వల్ల రోగులు స్వస్థులవుతారు, దరిద్రులు శ్రీమంతులవుతారు, సంకల్ప వికల్పాలు నశిస్తాయి, శాంతి, స్థైర్య, ఔదార్యాలు చేకూరుతాయి. ఈ సచ్చరిత్రను అనేక మార్లు పారాయణం చేస్తే భూత పిశాచ బాధలు తొలగుతాయి, మూర్ఛవ్యాధి నశిస్తుంది, మూగ, కుంటి, చెవిటి వికలాంగుల సుఖం పొందుతారు. ఈ గాథలను వింటే తరిస్తారు. అసుర ప్రవృత్తి గలవారు మానవ జన్మల నెత్తి సంసార సుఖాలే సత్యం నిత్యం అని శాంతివ్రతం అతని తలిచేవారు కూడా ఈ కథలను శ్రవణం చేస్తే ఉద్ధరణ పొందుతారు. ఈ హేమత్ పంత్ సాయి చరణ సేవకుడు. సాయి చరణాల్లో చివరిసారిగా నా కళాన్ని, తలను కూడా నిస్సంకోచంగా సమర్పించుకుంటున్నాను. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్. ఈ 52వ అధ్యాయంతో శ్రీ సాయి సచ్చరిత్ర సమాప్తమవుతుంది. శుభం భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వే శ్రోతాః వక్తాః చ సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. సర్వం బ్రహ్మార్పణమస్తు.